దేశ రాజధాని ఢిల్లీలో ఎన్కౌంటర్ జరిగింది. యాంటీ నార్కోటిక్స్ సెల్ జరిపిన తనిఖీల్లో బావు గ్యాంగ్లోని మెంబర్ అంకిత్ బైక్ పై వెళ్తున్నట్లుగా గుర్తించారు. అయితే యాంటీ నార్కోటిక్స్ సెల్ అధికారులు అంకిత్ ను వెంబడించగా అతను వారిపై కాల్పులకు దిగాడు. ఎదురు కాల్పులు జరిపిన అధికారులు ఎట్టకేలకు అంకిత్ ను అరెస్ట్ చేశారు. స్వల్పంగా గాయపడిన అంకిత్ కు ప్రస్తుతం చికిత్స కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో అంకిత్ కు చెందిన బైక్ అలాగే బుల్లెట్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఎన్కౌంటర్ జరిగింది. యాంటీ నార్కోటిక్స్ సెల్ జరిపిన తనిఖీల్లో బావు గ్యాంగ్లోని మెంబర్ అంకిత్ బైక్ పై వెళ్తున్నట్టుగా గుర్తించారు. యాంటీ నార్కోటిక్స్ సెల్ అధికారులు అంకిత్ ను వెంబడించగా అతను వారిపై కాల్పులకు దిగాడు. పూర్తి సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, దేశ రాజధాని ఢిల్లీలో ఎన్కౌంటర్ జరిగింది. యాంటీ నార్కోటిక్స్ సెల్స్ జరిపిన తనిఖీల్లో బావు గ్యాంగ్ లోని మెంబర్ అంకిత్ బైక్ పై వెళ్తున్నట్టు ముందుగా అధికారులకు సమాచారం అందింది. అయితే అతన్ని యాంటీ నార్కోటిక్స్ సెల్ అధికారులు సైతం కూడా వెంబడించడం జరిగింది. అయితే అతన్ని వారిపై కాల్పులు దిగడంతో సెల్ఫ్ డిఫెన్స్ లో భాగంగా పోలీసులు సైతం కూడా కాల్పులు జరపడం జరిగింది. అయితే కాల్పుల్లో అంకిత్ కు ఎలాంటి గాయాలు కాలేదు. కానీ అంకిత్ ని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరింత విచారణ కూడా జరుపుతున్నారు. ఎన్కౌంటర్ లో జరిగిన ప్రాంతంలో అంకిత్ కి చెందిన బైక్ తో పాటు బుల్లెట్లన్నీ కూడా రోడ్లపై చెల్లాచెదురుగా పడిపోయిన పరిస్థితి నెలకొంది. ఇటీవల దేశ రాజధానిలో అనేక సందర్భాలలో యాంటీ నార్కోటిక్ కావచ్చు, అదేవిధంగా యాంటీ టెర్రరిస్ట్ సంబంధించిన అధికారులు కావచ్చు పెద్ద ఎత్తున కూడా గతంలో ఎవరైతే పాత నేరస్తులు ఉన్నారో ఇతర ప్రాంతాల్లో తలదాచుకుంటూ దేశ రాజధాని ఢిల్లీలోకి అప్పుడప్పుడు వచ్చిపోతున్న సందర్భాలని నిఘా పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు బావు గ్యాంగ్ కు సంబంధించిన అంకిత్ ను కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మీ దుర్గా. ఓకే, థ్యాంక్ యూ సతీష్.